తప్పితే వేరే వ్యవహారం ఏమీ లేదు కదండి అక్కడ. రైట్ రైట్ ఓకే. పావని గౌడ్ గారు ఏం చెప్తారు? ఇప్పుడు సోషల్ మీడియాలో ఉన్నటువంటి ఫోటోలు వీడియోలు ఈ భూములకు సంబంధించి అన్ని కూడా డిలీట్ అవుతున్నటువంటి సిచ్యువేషన్, ఏం చెప్తారు? ఈ భూముల వ్యవహారంలో వెనకాల ఉన్నది బీఆర్ఎస్ బీజేపీ అంటుంది కాంగ్రెస్, ఒప్పుకుంటారే? అందరికి నమస్తే అండి. ఇప్పుడు వెనకాల ఉన్నది బీజేపీ వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు అనడము, వాళ్ళు అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి వెళ్ళి 100 రోజులల్లా 420 హామీలు 6 గ్యారంటీలు ఏవో మాటలు చెప్పిండ్రండి. ఇప్పుడు లగచెర్ల భూముల దగ్గరికి వచ్చినా కూడా బీఆర్ఎస్ వాళ్ళే వెనకాలండి నడిపించిండ్రు అని అన్నారు. హైదరాబాదితుల దగ్గరికి వచ్చిన దగ్గరికి కూడా బీఆర్ఎస్ వాళ్ళే వెనుకుండి నడిపించిండ్రు అని అన్నారు. మూసీ దగ్గరికి పోతే కూడా బీఆర్ఎస్ వాళ్ళే వెనుకుండి నడిపించిండ్రు అని అన్నారు. వీళ్ళు అబద్ధమే సిగ్గుపడేలా, అబద్ధం కూడా సిగ్గుపడుతుంది వీళ్ళు ఆడే అబద్ధాలకు. అక్కడ నెమల్లే లేవన్నారు, అక్కడ అడవులే లేవన్నారు, అసలు ఆ చెట్లు చిన్నగా పెరిగితే అడవిగా మారుతుందని వాళ్ళే అన్నారు. ఇప్పుడు మళ్ళా మేము ఇది మొత్తం ఏకో పార్క్ గా చేస్తామనేసి వాళ్ళే అంటున్నారు. 400 ఎకరాలు కాదు 2,000 ఎకరాలకు చేస్తాము అది ఇదని చెప్తున్నారు. ఏంటంటే వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత భూదందాల కోసం గద్దల్లాగా వాలి ఎక్కడ పడితే అక్కడ దాహం తీర్చుకోవడానికే చూస్తున్నారు తప్ప ఏం లేదండి. ఇప్పుడు హెచ్సియు నిరసనల ప్రతి విద్యార్థి సంఘము ఎన్ఎస్యుఐ వాళ్ళ కాంగ్రెస్ విభాగానికి చెందిన ఎన్ఎస్యుఐ కూడా పాల్గొన్నది, బీజేపీకి చెందిన ఏబీపీపీ వాళ్ళు కూడా పాల్గొనడం జరిగింది. ఇప్పుడు విద్యార్థులు ఉద్యమం చేయలేదు, అసలు విద్యార్థులే గారు అనేసి వాళ్ళ మీదకి లాఠీ ఛార్జీలను పోలీసులను పంపించి లాఠీ ఛార్జీలను కూడా చేపించడం జరిగింది. ఇప్పుడు జితేందర్ అన్న గారు మాట్లాడిండ్రు, ఏమని మాట్లాడిండ్రు? 10 ఏళ్లలో ఒక్క ఉద్యోగం కూడా ఇయ్యలేదు కేసీఆర్ గారు అని అంటున్నారు. 10 ఏళ్లలో 1,60,000 ఉద్యోగాలు ఇచ్చింది కేసీఆర్ గారు బీఆర్ఎస్ ప్రభుత్వము. 57,000 ఉద్యోగాలు మీరిచ్చిండ్రు అని చెప్పుకుంటున్న ఉద్యోగాలు కూడా మేమిచ్చిన ఉద్యోగాలు అవి. మేము నోటిఫికేషన్ లేచి మేము ఎగ్జాములు రాపించి మేము నియామక పత్రాలు ఇయ్యలేకపోయినాం చూడండి. ఆ నియామక పత్రాలు మీరిచ్చుకొని మేమిచ్చినామని చెప్పుకుంటున్నారు చూడండి. ఆ ఉద్యోగాలు కూడా కేసీఆర్ గారు ఇచ్చినాయి. ఐఎంజీ భూములు పోతున్నాయి, కంపెనీకి పోతున్నాయి, మేము అడ్డుపడ్డాం అని చెప్తున్నారు కదా వీళ్ళు. కేసీఆర్ గారు బీఆర్ఎస్ ప్రభుత్వము ఎంత కొట్లాడింది, ఏం చేసింది దాని చుట్టూ. అయితే పావని గౌడ్ గారు కమింగ్ టు అవర్ సబ్జెక్ట్, అసలు సోషల్ మీడియాలో సర్క్యులేట్ అయినటువంటి ఫోటోలు, నెమర్లు కనిపించడం, జింకలు కనిపించడం, అవి చనిపోయినట్టు చూపించడం, ఇవన్నీ చాలా మంది బీఆర్ఎస్ కార్యకర్తలు కూడా షేర్ చేసినటువంటి సిచ్యువేషన్ ఏంటి? అవి నిజమా? మీకు క్లారిటీ ఉందా? నిజమేనా అవి? నిజమేనండి. హెచ్సియు ఆ యూనివర్సిటీ ముందటికెళ్ళి జింకలు ఆహారం దొరకక చెట్లను మేస్తున్నాయి కూడా మేము చూపించినామండి. నిజమే, జింకలు కూడా కుక్కల దాడికి చనిపోయిన జింకలు కూడా మేము చూపించినాం కదా, అవి కూడా నిజమేనండి. అన్ని ఏఐ అనడం అంటే హాస్యాస్పదమేనండి. అంటే ఉన్నది లేనట్టుగా చెప్పడము, లేనిపోని హామీలను కళ్ళపుల్లి మాటలను చెప్పడము కాంగ్రెస్ వాళ్లకు బెన్నతో పెట్టిన విద్య కాబట్టి ఇది కూడా లేనిదే చెప్తున్నారు బీఆర్ఎస్ వాళ్ళు, సోషల్ మీడియాలో సర్క్యులేట్ చేస్తున్నారు అనేసి కొంతమంది మీద కేసులు కూడా పెట్టడం జరిగిందండి. అంటే అన్ని నిజాలు కాకపోతే ఇన్ని నిజాలు కాకపోతే సుప్రీంకోర్టు ఎందుకు జోక్యం చేసుకుంటది? సుప్రీంకోర్టు ఎందుకు ముట్టికాయలు వేస్తుంది? దేశ ప్రపంచంలో ఉన్న అది పర్యావరణ ప్రేమికులు ఎందుకు పెట్టేస్తారు? వాళ్ళ మీద కూడా కేసులు పెడతామనేసి వీళ్ళు పెట్టడం జరిగింది. ఇదంతా ఫేకు, కల్పితము, వీళ్ళంతా చేసుకుంటున్నారు తప్ప బీఆర్ఎస్ వాళ్ళు చేసింది ఏం లేదు. పర్యావరణ ప్రేమికులు అందరూ కలిసి మూకుమ్మడిగా యుద్ధం చేయడం బట్టి విద్యార్థుల యుద్ధము, విద్యార్థులు రోడ్ల మీదకి వచ్చి మా అడవులు, మా వన్యప్రాణులు ఇవన్నీ కాపాడాలి, మా హెచ్సియుకి సంబంధించిన భూమి మాకే కావాలని కొట్లాడడం వల్లనే వీళ్ళు. ఒక్కటి క్లారిటీ ఇవ్వాలి పావని గౌడ్ గారు, అది హెచ్సియు భూమా లేదంటే అటవీ శాఖ భూమా? అది అడివా యూనివర్సిటీకి సంబంధించినటువంటి భూమా? రెండు చెప్తున్నారు. ఆ విషయం మీరు కాంగ్రెస్ వాళ్ళని అడగాలండి. హెచ్సియు భూమా, అడవికి సంబంధించిన భూమా, ఇందిరాగాంధీ మీరు ప్రస్తావించారు కాబట్టి మిమ్మల్ని అడుగుతున్నా పావని గౌడ్ గారు, మీరు ప్రస్తావించారు కాబట్టి అడుగుతున్నా. మీరు పదే చెప్తున్నారు. అంటే కేటీఆర్ గౌడ్ గారు అన్నారు అధికారంలోకి వస్తే మేము ఎకో పార్క్ కింద మారుస్తాం అన్నారు. అఫ్ కోర్స్ ఇప్పుడు వీళ్ళు కూడా మారుస్తాం అని అంటున్నారు. కాకపోతే పదే అడవిని ప్రస్తావించడం వల్లే కదా అడవిని కాంగ్రెస్ ప్రభుత్వం తొలిచేస్తుంది, వన్యప్రాణులు చచ్చిపోతున్నాయి, నెమళ్ళు అరుస్తున్నాయి, ఈ రకమైనటువంటి అన్ని సర్క్యులేట్ చేయడం వల్లే కదా నేషనల్ ఇష్యూ కూడా అయినటువంటి సిచ్యువేషన్. పదే పర్యావరణ వేత్తల గురించి మీరు ప్రస్తావిస్తున్నారు. నిజంగా అంతా అడవేనే? అంత పెద్ద అడవి ఉందా? ప్రభుత్వ భూమే అండి, ప్రభుత్వ భూమే. మరి వీళ్ళెందుకు చేయలేకపోయినరు? హెచ్సియుకు వీళ్ళెందుకు చేయలేకపోయినరు? ఇందిరాగాంధీ హయాంలో 2,000 ఎకరాలు ఇచ్చినాము అని చెప్పిండ్రు కదా, హెచ్సియుకు వీళ్ళెందుకు పట్టా చేయలేకపోయినరు అండి కాంగ్రెస్ వాళ్ళు?
ఇప్పుడు చెట్లుంటే ఎక్కడ పడితే అక్కడ చెట్లుంటే నరికేసుకుంటా పోతారా అండి? 400 ఎకరాల భూమిలా చెట్లు పెరగడానికి ఎంత సమయం పడుతుందండి? వృక్షాలు పెంచాలి, వృక్షాలను రక్షించుకోవాలనేసి మనం రోజు ఉపన్యాసాలు చెప్పుకుంటున్నాం కదా. హరితహారం తోటి కేసీఆర్ గారు వనాలను పెంచితే ఈయన హరిత సంహారం తోటి చెట్లను నరకడమే పెట్టిండ్రు. నెమళ్ళు జింకలు ఇప్పుడు ఎక్కడ చెట్లు పెరిగితే అక్కడికి వచ్చుంటాయి, అది కామను. ఇప్పుడు వీళ్ళు ఏం చెప్తున్నారు, అది అడవి కాదు, అడవి ప్రాంతమే కాదు, అసలు అలా చెట్లే లేవు. 100 ఎకరాల భూమిని 2 రోజులల్లా చదును చేసిండ్రండి. సుప్రీంకోర్టు అడిగింది కదా అండి, చెట్లు ఎట్లా కూల్చేస్తారు, చెట్లు ఎట్లా నరికేస్తారు, వాటికి మూగజీవులకు వాటికి స్థలం ఎక్కడ ఉంటది అనేసి సుప్రీంకోర్టు ఓకే పావని గౌడ్ గారు, జితేందర్ గారు